హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్కి దోశ విత్ పల్లీ చట్నీ చేసుకుందాం అనుకుంటున్నాము. సో అందుకనే దోశ బ్యాటర్ అండ్ పల్లీ చట్నీ ప్రీమిక్స్ అనమాట. రెండు నేను నైట్ తెచ్చుకొని పెట్టేసుకున్నాం అనమాట. సో రండి, మా బ్యాచిలర్స్ లైఫ్లోకి మీకు కూడా స్వాగతం. సో మేమేం చేసుకుంటున్నామో అనేది మీరు కూడా చూసేయండి. సో ఫస్ట్ మేము ఏం చేసామంటే ఒక బౌల్ తీసుకొని అందులో దోశ బ్యాటర్ వేసుకున్నాం. సో బౌల్ ఎలా ఉండాలంటే మనం బ్యాటర్ అనేది మంచిగా మిక్స్ చేసుకునేటట్టు మనం ఆ బౌల్ తీసుకోవాలన్నమాట. కొంచెం పెద్ద సైజులో మనకి బ్యాటర్ అనేది కొంచెం థిక్గా వస్తుంది కదా. సో అందుకనే అందులో కొంచెం వాటర్ అండ్ ఉప్పు వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ ఎలా ఉండాలి అంటే మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియంలో ఉండాలన్నమాట. సో దోశ అనేది మనకి బాగా క్రిస్పీగా వస్తుంది. సో పెనం తీసుకొని అది పెనం వేడైన తర్వాత మనం దోశ అనేది వేసుకొని కొంచెం మధ్యలోంచి తిప్పుతూ ఉంటే దోశ అనేది రౌండ్గా వస్తుంది అనమాట. అండ్ సైడ్స్లో మనం ఆయిల్ వేసుకుంటాం. సో దోశ బాగా కాలగానే అది తీసి 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత మీ ఇష్టం, 2 సైడ్స్ అయినా 1 సైడ్ అయినా మీ ఇష్టం. సో కాల్చుకున్న తర్వాత దోశ అనేది తీసేస్తాం. సో పల్లీ చట్నీ ప్రీమిక్స్ అని చెప్పాను కదా మీకు. సో ఆ ప్రీమిక్స్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. సో ఫస్ట్ కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పోపు సామాన్లు, ఎండుమిరపకాయలు అవన్నీ వేసి ఆ ప్రీమిక్స్ అనేది వేసేస్తాం. సో ప్రీమిక్స్ కూడా థిక్గా ఉంటుంది కాబట్టి మీకు థిక్గా కావలిస్తే థిక్గా తినచ్చు, లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులో సాల్ట్ వేసుకొని కొంచెం కలుపుకుంటే సో అది కూడా బాగానే ఉంటుంది అనమాట. అంటే కొంచెం పల్చగా వస్తుంది, అంటే కొంతమంది థిక్గా తినరు కదా. సో వాళ్ళ కోసం కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో మేము కూడా అలానే కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని వేసుకున్నాము. అంటే పోపులంతా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అందులో ప్రీమిక్స్ అనేది యాడ్ చేస్తామన్నమాట. సో అది కొంచెం థిక్గా ఉంటుంది కదా. సో కొంచెం అది అలా కలుపుకొని అందులో వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని ఇంకా అలా కలుపుకుంటూ కాసేపు అలా ఉంచితే మనకి పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో అలా మేము చేసుకున్నాం అనమాట దోశ విత్ పల్లీ చట్నీ. నేను మా ఫ్రెండ్ అయితే ఒక 3-4 దోశ తినేసాం అనమాట. అంత బాగుంది టేస్ట్. దోశ కూడా చాలా థిన్గా వచ్చింది. సో దానివల్ల మేము ఎన్ని తిన్నామో అనేది కూడా మాకు ఐడియా లేదనమాట. థిక్గా వస్తే కొంచెం ఎక్కువ తినలేము కదా. థిన్గా వస్తే మనం ఎన్ని తింటున్నామో కూడా మనకు తెలీదు, థిన్గా క్రిస్పీగా ఉంటే. సో దోశ అనేది అలా వచ్చిందనమాట. మాకు బాగా నచ్చింది. అండ్ ఆల్సో పల్లీ చట్నీ ప్రీమిక్స్ కూడా చాలా బాగుంది. కొంచెం కారంగా మనం ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కూడా ఇంకా కొంచెం కారం అయ్యి దోశలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. సో అది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. మేము బ్రేక్ఫాస్ట్ ఇలా చేసాము. అండ్ లంచ్కి ఏం చేసుకుంటున్నామా అనేది మీకు మళ్ళీ వేరే బ్లాగ్లో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇలానే మా బ్యాచిలర్స్ లైఫ్లో మేము ఏమేమి చేసుకుంటున్నాం, ఏం తింటున్నాం రోజు అనేది మీకు అప్డేట్ ఇస్తూ బ్లాగ్స్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. సో అంతలోపు మీరు కూడా నా యూట్యూబ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో నేను షార్ట్స్ కూడా పెడుతూ ఉంటాను. వాటికి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఇదండి మా బ్రేక్ఫాస్ట్ ఈరోజు. సో లంచ్ అనేది ఏం చేసుకున్నాం అనేది నేను వేరే ఒక వీడియో తీసి మీకు ఈరోజు నైట్ కల్లా ఆర్ రేపు మార్నింగ్ కల్లా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను ఏంటి అనేది. అంటే కొంచెం ఎడిటింగ్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అన్నీ చేసుకొని మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏంటి అనేది మీరు కామెంట్స్లో పెడుతూ ఉంటే నేను కామెంట్స్లో మీకు రిప్లై ఇస్తూ ఉంటాను. అండ్ ఆల్సో నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సో స్టార్టింగ్లో లింక్ ఉంటుందన్నమాట. సో అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా ఉన్నాయండి మా దోశ విత్ పీనట్ చట్నీ. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. సో అగైన్ సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.